గుర్తు తెలియని వాహనం ఢీకొని భర్త చనిపోయాడంటూ ఒక భార్య కన్నీళ్లు పెట్టుకుంది. కానీ కట్ చేస్తే తానే ప్రియుడితో కలిసి పథకం ప్రకారం అతడిని అంతం చేసి యాక్సిడెంట్ డ్రామా ఆడిన షాకింగ్ నిజం బయటపడింది. అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం నారమాకుల తండాకు చెందిన చిన్న బుడ్డన్న నాయక్ అనే రైతుకు రమేలా అనే భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. రమేలా స్థానికంగా ఆశా కార్యకర్తగా పనిచేస్తుంది. అయితే అదే ఊరికి చెందిన రెడ్డప్ప నాయక్ అనే వ్యక్తితో ఆమెకు ఉన్న వివాహేతర సంబంధమే ఈ కథలో అసలు ట్విస్ట్. వీరి వ్యవహారం కాస్త భర్త చిన్న బుడ్డన్నకు తెలియడంతో ఇంట్లో రోజు గొడవలు మొదలయ్యాయి. తనను భర్త మందలించిన రమీల ప్రవర్తన మార్చుకోలేదు. పైగా తమ బంధానికి అడ్డు వస్తున్నాడని భావించి ఎలాగైనా అతడిని వదిలించుకోవాలని ప్రియుడు రెడ్డప్పతో కలిసి ఒక దారుణమైన స్కెచ్ వేసింది. జూన్ 18 రాత్రి ఇంట్లో గొడవ జరిగిన తర్వాత చిన్న బుడ్డన్న నిద్రిస్తున్న సమయంలో రమీల అతడిపై దాడి చేసింది. ఆపై ప్రియుడు రెడ్డప్పకు ఫోన్ చేసి రప్పించింది. ఇద్దరూ కలిసి అపస్మారక స్థితిలో ఉన్న చిన్న బుడ్డన్నను బైక్ పై దండువారిపల్లె రోడ్డు సమీపంలోని అడవి ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ అతను ఇంకా బ్రతికే ఉన్నాడని తెలిసి సుత్తితో దాడి చేసి ప్రాణాలు తీశారు. ఆ తర్వాత బాడీని రోడ్డుపై పడేసి బైక్ ను కూడా డ్యామేజ్ చేసి యాక్సిడెంట్ గా చిత్రీకరించారు. అయితే ఇంట్లో ఉన్న కొన్ని అనుమానాస్పద గుర్తులను చూసిన కుటుంబ సభ్యులు కలెక్టరేట్ ఎస్పీ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. దీనిపై స్పందించిన జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి కేసును వన్ టౌన్ సీఐ రాజారెడ్డికి అప్పగించారు. పోలీసులు టెక్నికల్ ఆధారాలతో నిందితులిద్దరిని అదుపులోకి తీసుకోగా అక్రమ సంబంధం కోసమే చంపేసి డ్రామా ఆడామని ఒప్పుకున్నారు. దీంతో ఏఎస్పీ వెంకటాద్రి నిందితులను రిమాండ్ కు తరలించినట్లు ప్రకటించారు.